ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన బాగుండాలి, భార్య బతికే ఉండాలి. నామ మాత్రంగా సమాజం కోసమేగా. నువ్వు అలా అనుకునైనా సొసైటీ కోసం ఒక్కరోజు బతుకు చాలు. ఆ తర్వాత చంపిస్తారా? మిమ్మల్ని నమ్ముకుంటే నేను ఎప్పటికీ బాగుపడను. అరే చిట్టీలు తీసుకెళ్ళు. కట్టిన బిల్లు కాగితాలు నేనేం చేసుకోను, పారేయండి. అయిందా? కాఫీని ఆస్వాదించిన పిన్ని. ప్రతి దాన్ని పాజిటివ్గా చూస్తావు కదా హాస్. మమ్మల్ని తప్ప. అలా అనకండి బావగారు. మీతో పాటు వచ్చినందుకు నన్ను కూడా అపార్థం చేసుకునేలా ఉంది హాసినక్క. హాసినితో గొడవలేదు, సమస్య అంతా నైనితోనే వస్తుంది. పొద్దున్నే మహాభారతం మొదలు పెట్టాలనే వస్తారనుకుంటా. ఏమైంది వదినా? ఏం లేదు విష్, నా సీమంతాన్ని జరిపిస్తామన్నారుగా. హాస్ కొన్ని ఐడియాలు ఇస్తానంది. ఈలోపు వదిన వాళ్ళు రాగానే చిటపటలు స్టార్ట్ అయ్యాయి. అత్తయ్య, సీమంతం అవసరమా? ఆ అదేంటండి అలా అంటారు? ఆవిడ మాత్రం మనిషి కదా. నువ్వుండవే సుమ్మి, రకరకాల అనుమానాలని లేవనెత్తకు. ఎందుకు వద్దంటున్నావురా? ఇప్పటికే ఇంట్లో గందరగోళంగా ఉంది. చిన్న ఫంక్షన్ చేయాలనుకున్నా సరిగ్గా చేయలేమేమో. నైని వల్లే అంటావా? అలా ఎందుకంటావు అమ్మా? పూజ చేయాలన్నా ఫంక్షన్ చేయాలన్నా తన వల్లే సాధ్యం అవుతుందని పాజిటివ్గా చెప్పొచ్చు కదా. నేను ఇందాకే అన్నాను కదా విశాల్, నెగిటివ్ పీపుల్ అని. బ్రో, ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. హలో సార్. హలో విశాల్ గారు. చెప్పా పెట్టకుండా వచ్చారనుకుంటా. నోను, మీ చిన్నబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ పని మీదే వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద ఇచ్చావురా? మమ్మీ చూసావా, నీ చిన్న కొడుకే నిన్ను పోలీసులకు పట్టించబోతున్నాడు. షటప్. నేనేం చేశానని? చెయ్యకపోతే ఎందుకంటారు మీ పెద్ద కొడుకు? వీడికి బుర్ర లేదని తెలుసు కదా, అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. మీరే చెప్పండి, కంప్లైంట్ పనంటే ఏంటి? చెప్తాను. కావలసిన వాళ్ళు కూడా వస్తే. ఇక్కడ ఇంతమంది ఉన్నా మనల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నారు పోలీస్ అయినా. అరే, ఇన్స్పెక్టర్ గారు ఏమైనా మీ చుట్టమా పిన్ని? అబ్బే, మరి నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఎక్కువ మాట్లాడితే జీప్ ఎక్కిస్తారు. వద్దులే, అసలే నా సీమంతం ఉంది. కావలసిన వాళ్ళెవరు? ఇంకెవరు? పోలీస్ అన్నా అంటుంది కదా మా అక్క. మీరెక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వచ్చేసింది మా అక్క. ఏంటో అలా చూస్తున్నారు? చంద్రశేఖర్ గారు నీకోసమే వచ్చారంట చెల్లి. వారెవరు? అయిపోయింది. నా సీమంతో ఈ వారం కూడా లేనట్టే. నువ్వు ఆగత్తయ్యా. నైని, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చారు కదా. నమస్కారం. మీకు బాగా పరిచయస్తులా బాబుగారు? పాపం ఇన్స్పెక్టర్ గారికి ఏం అర్థం కావడం లేదనుకుంటా.
ఎన్నో కేసులు చూసుంటారు కానీ ఇలాంటి విచిత్రమైన కేసు మీ సర్వీస్లో ఎక్కడా తగిలుండదు. పర్వాలేదు మేడం, కొన్నింటిని నేను ఛాలెంజింగ్గా తీసుకుంటాను. మా అక్క మీరెవరో అన్నట్టు మాట్లాడుతున్నా మీరేం ఫీల్ అవ్వడం లేదా? లేదు, మీరెవరో అర్థం చేసుకోకపోయినా నైనిని ఇన్స్పెక్టర్ గారు అర్థం చేసుకున్నారు. నేనైతే ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాను సార్. ఎందుకని? తను మా వదినే అని ఒకసారి, ఇంకొకసారేమో తను కాదా ఏంటి అని. ఇలా అరే ఒక్కసారి చాలా బాగుంటుంది. నన్ను బావగారు, అత్తయ్య గారని మా మమ్మీని ఇలా వరుసలు కలుపుతూ చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో గాని ఇలా హాఫ్ శారీ వేసుకుని వచ్చి గందరగోళానికి గురి చేస్తుంది. త్రినేత్రి, అరే మేం చెప్పకముందే చెల్లి మార్చుకున్న పేరుని మీరు భలే చెప్పారే. మీ చెల్లి నైని మార్చుకోలేదు మేడం. మరి తను నైని కాదు, దేవీపురం త్రినేత్రి మాత్రమే. ఏమంటున్నారు మీరు? ఎస్, షీ ఈజ్ నాట్ యువర్ వైఫ్ సార్. తను పెద్ద మరదలు కాదా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? నన్ను అలా అనద్దన్నానా? ఇక నువ్వు ఇలా కూడా చెప్పనక్కర్లేదు త్రినేత్రి. నీ కథ దేవీపురానిదని ఇన్స్పెక్టర్ గారి వల్ల ఇప్పుడు అర్థమైంది. ఏమంటున్నారు మీరు? కదేంటి? అన్నీ వివరంగా చెప్తారు కొత్తక్క. కొత్తక్క అంటావేంటే? ఇంకేమనాలి? మా అక్క స్థానంలోకి వచ్చిన ఈ కొత్తక్క కథ ఇప్పుడు తేల్చేయాలనేగా పోలీస్ ఆయన వచ్చారు. నాకు 50-50గా డౌట్ ఉండేది కానీ ఇన్స్పెక్టర్ గారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే నమ్మక తప్పదు. రై, ఏం మాట్లాడుతున్నారా మీరు? తను నైనిరా. త్రినేత్రి అని పేరు వేరుగా చెప్పుండొచ్చు గాని తను నా భార్య నైనియరా. మనకింకా పెళ్లి కాలేదు కదా బాబుగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.